హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రతిభ. ఈరోజు మనం జంతికలు వేసుకోవడం చూద్దామండి. నేను ఈ పిండిలో బియ్యము, పెసరపప్పు, మినపప్పు తీసుకున్నాను. అంటే 1 కేజీ బియ్యానికి ఒక 2 గుప్పెళ్ళంత పెసరపప్పు తీసుకుంటే జస్ట్ ఒక గుప్పెడంతా మినపప్పు అనమాట. అంటే అందాజాగా చెప్తున్నాను. కేజీ లెక్కలో అయితే కనుక 1 కేజీ బియ్యానికి మనం పెద్దగా వాటర్ తాగే గ్లాస్తో దాని నిండా పెసరపప్పు వేసుకుంటే దానిలో హాఫ్ మినపప్పు వేసుకోవాలన్నమాట. యాక్చువల్గా నేను పెసరపప్పు వేసేదాన్ని కాదు, మా ఫ్రెండ్ నాకు ఇచ్చిందనమాట. తను ఇచ్చిన జంతికలు తిన్నప్పుడు చాలా బాగా అనిపించింది అని అన్నప్పుడు తను చెప్పింది ఈ రెసిపీ. అయితే దీంట్లో నువ్వులు, వాము, ఉప్పు వేసుకున్నాను. అయితే పచ్చిమిర్చి, అల్లం బాగా మిక్సీ పట్టుకొని వాటర్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వాటర్ వేసి ఈ పిండిని కలుపుకుందాం. ఈ విధంగా పిండి రెడీ చేసేసుకున్నామండి. మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ లూజ్గా ఉంటే వాటర్ పీల్చేస్తుంది అనమాట. ఈ విధంగా చక్కగా కలిపేసుకొని జంతికలు ఒత్తేసుకుందాం. ఈ విధంగా జంతికలు చక్కగా వేసేసుకోవడమేనండి. మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం జంతికలు చేయడం చాలా ఈజీ. నాకు మా మేనల్లుడు హెల్ప్ చేస్తున్నాడు. మీకు కూడా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే చక్కగా చేసేసుకోవచ్చు. చూసారు కదండి, చక్కగా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చక్కగా మంచి టేస్ట్గా ఉంటాయండి. ఈ విధంగా చేసుకుంటే అయితే చాలా చాలా బాగుంటాయి. మనం చక్కగా ఇట్లా కొంచెం ఆయిల్ పక్కకు పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా కరకరలాడే జంతికలు రెడీ. చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.